శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. ఈరోజు రోజుకొక శ్లోకం శివానంద లహరిలో 40వ శ్లోకం. మొత్తానికి 40 వరకు వచ్చాం. మీరు చాలా శ్రద్ధగా వింటారనే అనుకుంటున్నాను. నేను ఎంత శ్రద్ధగా పెడుతున్నానో మీరు కూడా అంత శ్రద్ధగా దీన్ని బైహార్ట్ చేసుకుంటారని, చక్కగా వాళ్ళ ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కలిసి వారానికి ఒకరోజు చక్కగా స్తోత్ర పఠనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై రాణీతైస్స సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కే ధారయుతాస్స భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై రాణీతైస్స సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కే ధారయుతాస్స భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై రాణీతైస్స సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కే ధారయుతాశ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన హే విశ్వేశ్వర, సకల భువనాధిపతి, ధీయంత్రేణ బుద్ధియను మోటతో, వచోఘటేన వాక్కను బొక్కెన చేత, కవితాకుల్యోపకుల్యాక్రమై కవిత్వమనియడు కాలువలు పిల్ల కాలువలు మొదలగు వాని గుండా ఆనీతై అంటే హృదయమును పొలములోన తేబడిన సదాశివుని శివుని యొక్క చరితాంభోరాసి చరిత్రల నెడు జలధి యొక్క దివ్యామృతై అంటే మంచినీళ్ల చేతను హృత్కే ధారయుత అంటే హృదయం వను పొలమున బుట్టియున్న భక్తి కలమా అంటే భక్తియను వరి పైరులు సాఫల్యం పంటను ఆతన్వతే విస్తరించుచున్నవి. సేవకస్య నీ సేవకుడునగు మమ నాకు దుర్భిక్షాం కరవు వలన భీతి భయము కుతః ఎక్కడిది అన్నారు. కవులు చూడండి, ఏమీ లేకపోయినా వాళ్ళ కవితాధారల్ని అలాగ ప్రవహింపజేస్తూ ఉంటారు పరమాత్మ తత్వాన్ని అన్నమాట. అలాగే శంకరులు ఆయనే ఒక సముద్రం లాంటి వారు కదా. ఎన్నెన్ని రాశారు. మనకి ఏదైనా కొంచెమైనా వదిలిపెట్టారా శంకరులు? లేదు కదా. అందుకనే అందులో ఎంతో తడి, చేతికి తడి అంత సముద్రాన్ని మనం ఎలాగో అవపోసన పట్టలేము కదా. అందుకని వేదాలన్నీ కూడా మనం చదవలేము. అందుకని కనీసం ఒక బొట్టైనా సరే మన హృదయంలో పెట్టుకుంటే అంటే కొంతవరకైనా భగవంతుణ్ణి మనం మనసారా స్మరించాలి. అందరూ కవులు కాలేరు కదా. అందుకని అదే చెప్పారన్నమాట. హే భగవన్ శివా, నీ చరిత్రయను మహాసముద్రంలోని దివ్యామృతము కవిత్వమను కాలువలు అంటే పిల్ల కాలువు మొదలగు వాని గుండా వాక్కనెడి బొక్కెనతో నా బుద్ధియను మోట వలన హృదయమను పొలములోనికి ప్రవహించి భక్తియను సస్యమును
ఫలవంతముగా చేయుచున్నది అన్నారు. ఇంకా ఎంత కరువు వచ్చినను నాకేమీ భయము అన్నారు. హృదయంలో పరమాత్మ ఉంటే గంజి కూడా అమృతమే. అవునా? అక్కడ పంచపంచ పరిమాణాలు ఏమీ అవసరం లేదు. పరమాత్మే హృదయాల్లో ఉంటే ఆనందమే ఆనందం అన్నమాట. ఇదే అక్కడ చెప్పారు. దక్కవలసినవి పొందవలసినవి దక్కనప్పుడు పొందనప్పుడు ఇంకా అవి దక్కవేమో పొందలేమో అనే భయం పడుకుంటుంది కదా. ఈ భయం కరువు లాంటిది అన్నారు. కరువు వలన భయం కలగకుండా ఉండాలంటే పుష్కలమైన తిండి గింజలకు సంబంధించిన పంట పండాలి. అలాగే పొందలేనేమో అనే భయం పోవాలంటే భగవంతుని అనుగ్రహం హృదయం నిండా ఉండాలి. భగవంతుని గురించి తెలుసుకున్న కొలది ఆయన అనుగ్రహానికి దగ్గరవుతాం. అంటే భగవత్ చరిత్రలు సమగ్రంగా తెలుసుకుని ఆనందించాలి. హృదయం నిండా ఆనందం పండటానికి అన్నీ ఏర్పాటయ్యే ఉన్నాయని శంకరులు చెబుతున్నారు. బుద్ధి ఏతంలాగా పనిచేస్తే వాక్కులు ఏతపు కుండల్లాగా పనిచేస్తున్నాయట. ఈ వాక్కులనే కుండలతో కవిత్వం అనే పిల్లకాలువల మార్గం ద్వారా శివుని చరిత్రలనే మహానీరది నుండి బయలుదేరిన నీరు హృదయం అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అనే రాజనాల, అంటే అది నెంబర్ 1 పంట అనమాట, రాజనాల జాతి వారి ధాన్యాన్ని పండిస్తున్నాయట. ఇంకా నా హృదయం నిండా ఆనందమనే ఆహార పంట ఉంటే నా మనుగడకు కరువు అనే భయం ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు ఈ శ్లోకంలో అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.